దళితులను గౌరవిస్తుందని చెప్పి దళిత వర్గం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ హక్కులు చేరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దళిత వర్గీకరణకు మద్దతు తెలిపిన మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో నరేంద్ర మోదీ గారు మనకు హామీ ఇవ్వడం వల్ల ఈరోజు దళిత వర్గీకరణ కూడా జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ పక్కన దళిత సామాజిక వర్గం ఈరోజు చేరడం జరుగుతుంది. ఈ గొప్ప శుభ పరిణామం మన భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు అది ఆ ఫలాలు అందుతాయి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున విజయం సాధించవచ్చు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్ద పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ భారతదేశం గురించి కాకుండా చైనా గురించో, పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ గురించో, పక్కన ఉన్న బంగ్లాదేశ్ గురించో గొప్పగా చెప్పే విధంగా మాట్లాడుతున్న తీరుకు ఇలా ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్ అయ్యా నీకు ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఇక్కడ కాంగ్రెస్కు ఈ భారతదేశంలో స్థానం లేదని చెప్పకనే చెప్పిండ్రు ఇలా ఢిల్లీ ప్రజలని మరొకసారి గుర్తు చేస్తూ మరి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ఢిల్లీ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మా పార్టీ బీజేపీ పార్టీ విజయమే కాదు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులది, భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని నమ్ముకున్నటువంటి అందరినీ విజయం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ.